మనస్ఫూర్తిగా నేను ఆ పార్టీని వదిలేసి చంద్రబాబు గారి సమక్షంలో నేను టీడీపీలో చేరాను. నేనంతో నా పని ఏముందో నేను ఫస్ట్ రాజీనామా చేసిన తర్వాతనే పార్టీ కాండవ కప్పాను, కానీ వాళ్ళు ఏదైనా ఇచ్చుకొని నాకేమీ ఇది లేదు. నేను రాజీనామా చేసిన తర్వాత భర్తర పని చేసుకుని ఇంకోటని ఏమైనా చేసుకొని నాకు అవి నేను పట్టించుకోను. నేనంతో పొద్దున్నే 11 గంటలప్పుడే నేను రాజీనామా సమర్పించడం జరిగింది. వాళ్ళు ఏదైనా నేను వద్దని చెప్పేసి నేను ఈ పార్టీలో నేను విడిపోతానని చెప్పేసి కాబట్టి వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు. నేను మనస్ఫూర్తిగా చంద్రబాబు గారి సమక్షంలో ఆయనతో పనిచేయాలని చెప్పేసి నేను నిర్ణయించుకోవడం జరిగింది. కొంతమంది ఆశలు ఉండొచ్చు, కొన్ని ఆశలు ఇది కాకున్న తర్వాత కొంతవరకు వాళ్ళకి ఇది ఉండొచ్చు, కానీ అందరిని కలుపుకొని పోయే తీరు నాకు మనస్తత్వం ఉంది. ఎందుకంటే నేను 2 పర్యాయములు నేను ఎమ్మెల్యేగా చేసినప్పటికీ కానీ మంత్రిగా చేసుకున్నప్పుడు కూడా రాష్ట్రంలో నేను అజాత శత్రువుగానే ఉన్నాను, కానీ ఎక్కడికి శత్రువుగా లేదు. ఎందుకంటే ఈరోజు ఎక్కడైనా అడగండి, జిల్లాల్లో అనంతపురం జిల్లా అడగండి, కర్నూలు జిల్లా అడగండి, ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఏ ఇబ్బంది లేకున్నట్ల ఏ కార్యకర్తకైనా అపోజిషన్ పార్టీకైనా ఏ పార్టీలకైనా కూడా ఏ ఇబ్బంది కలిగలేదప్ప. ఆయన మంచోడు, ఆయన అజాత శత్రువు, అలాంటి నాయకుడు మా నియోజకవర్గాలకు రావాలని చెప్పి రెడీనా? ఓకే, అందరికీ నమస్కారం. మీడియా సోదరులందరికీ కూడా నిన్ననే రాష్ట్ర అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయాలని, ఆయన 5 కోట్ల ప్రజలకు మంచి చేయాలని, ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో నిన్ననే పార్టీలో జాయిన్ అయ్యడం జరిగింది.